హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 8th ఫిబ్రవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ ఒక గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మళ్ళీ బెరిష్ నుంచి మళ్ళీ బులిష్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గానే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 46,100 దగ్గర ఓపెన్ అయింది, మళ్ళీ అక్కడే క్లోజ్ అవడం కూడా జరిగింది. ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ రిప్రజెంట్ చేస్తుందో అది కంటిన్యూ చేస్తుంది. ఈరోజు మాత్రం ఆర్బీఐ రెపో రేట్ పాలసీ ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ 11 తర్వాత మార్కెట్లో ఏదైనా వస్తే కొంచెం మూమెంట్ రావచ్చు, కానీ అంత ప్లస్ కాకుండా మైనస్ కాకుండా నార్మల్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ఓపెనింగ్ అయితే మాత్రం స్లైట్లీ బులిష్ ఆర్ నార్మల్గానే 22,000 అరౌండ్ 22,000 అండ్ 22,050 ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే నేను రోజున 22,110 120 వెళ్ళిందో అది బ్రేక్ అవడానికి ప్రస్తుతానికి అయితే 11 o'clock తర్వాతే ఏం జరిగినప్పుడు కూడా ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గొప్ప చేంజెస్ అయితే దాంట్లో అయితే రెపో రేట్ పర్సెంటేజ్ చేంజెస్ అయితే పెద్ద ఏమి ఉండవు అన్నట్టుగానే మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇది జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదైతే 22,050 దగ్గర నుంచి ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్గా 900 వరకు పడతాం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంచుమించుగా మళ్ళీ 22,000 వరకు కూడా మళ్ళీ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ రేటు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే జోన్ ద్వారా అయితే మనకి జస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఆ బోత్ స్వింగ్స్ని కూడా మనం నిన్న అద్భుతంగా క్యాచ్ చేయడం జరిగింది. ఈజీగా ఐడెంటిఫికేషన్ కూడా మనకు జరిగింది. అదేవిధంగా ఏదైతే నిన్నటి రోజున మనం ఏదైతే మనకు రెగ్యులర్గా మనం నిఫ్టీ చాచా యాప్లో మనం ఏదైతే కాల్స్ జనరేట్ చేస్తున్నామో నిన్నటి రోజున టెక్ మహీంద్రా కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్లో కూడా ఇండివిజువల్గా కూడా మనం మంచి ప్రాఫిట్స్ తీయడం జరిగింది. అదేవిధంగా యాక్యురేట్గా 99.9% యాక్యురేట్ లెవెల్స్ తోటి మనం దీంట్లో ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. నిఫ్టీ చార్ట్ యాప్లో రెగ్యులర్గా మీరు చాలా వెరీ నామినల్ అమౌంట్ రెగ్యులర్గా ట్రేడ్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిన్నటి రోజు ఇచ్చిన హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, టెక్ మహీంద్రా డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, అదేవిధంగా ఆప్షన్స్లో కూడా బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మనం యాక్యురేట్గా మనం దాన్ని ఏ విధంగా ఇస్తున్నాం అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఏదైతే మనం చూసామో నిఫ్టీ కానీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏదైతే నిన్నటి క్లోజింగ్ అప్పుడు బ్యాంక్ నిఫ్టీ మరి ఈ రోజు క్లోజ్ అయ్యే నిఫ్టీ దాంట్లో కూడా మనం ఏ విధంగా నేను పాయింట్స్ తీసామో అంతా కూడా క్లియర్గా మనకి ఈజీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్లో కూడా మనం మంచి ప్రాఫిట్స్ని తీసుకుని అద్భుతంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంది. దాన్ని మనం ఏ విధంగా చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అంతా కూడా మీకు డీటెయిల్డ్గా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతూ ఉన్నది. అదేవిధంగా మనం నెక్స్ట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ ఏదైతే మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత 11 o'clock తర్వాత మూమెంట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం నిఫ్టీ చార్ట్ యాప్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదేవిధంగా మార్కెట్లో నిర్ణయం కూడా పెద్ద మూమెంట్ ఏమి లేకపోవడం వల్ల మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ చూసుకుని దాని విధంగా వెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో చూస్తే నిన్నటి దానికి ఇవాళ దానికి మనం చూసుకున్నట్టయితే ఈరోజు కూడా మనం కొత్తగా ఏదైతే కొన్ని స్టాక్స్ని ఏదైతే మనం రెగ్యులర్గా రికమెండ్ చేస్తున్నామో అట్లోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ టేకప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే మార్కెట్లో ఒక టేకప్ తీసుకుని జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇవన్నీ కూడా మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ రోజున మార్కెట్లో కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి రోజు నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ ఇది కూడా మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చింది. గత లాస్ట్ 2 days నుంచి కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా ఎస్కేఎఫ్ ఇండియా బేరింగ్స్ దానికి సంబంధించింది అయితే దాంట్లో కూడా చూస్తున్నాము. అదేవిధంగా మనకి డిఎల్ఎఫ్ కన్స్ట్రక్షన్ దాంట్లోది ఏదైతే మన డిఎల్ఎఫ్ నిన్నటి రోజు కూడా మనకి మంచి రిజల్ట్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది. అదేవిధంగా అదాని గ్రీన్ సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ఈ రోజున ఇవన్నీ కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. అదాని గ్రీన్ ఇది కూడా మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ముందుకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది. కానీ ఏదైతే 800 రేంజ్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకుంటే దాంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే డిఎల్ఎఫ్ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుంది, ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి డిఎల్ఎఫ్ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ని, జేఎస్డబ్ల్యూ స్టీల్ని, అదేవిధంగా ఎస్కేఎఫ్ ఇండియాని, అదేవిధంగా పీజీహెచ్ ప్రొక్లైన్ అండ్ గ్రామ్లైన్ అది కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇందులో మనకి నిఫ్టీ చార్ట్ యాప్లో ఈరోజు ఓపెన్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం
ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఇవ్వడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే నిన్నటి రోజున ఏదైతే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ లేకపోతే మారుతి కానీ ఇవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చింది. మారుతి కూడా టేక్ ఆఫ్ అవుతున్నాడు. మనం టేక్ ఆఫ్ తీసుకుంటే 10,550 దగ్గర నుంచి 500 దగ్గర నుంచి మనం తీసుకుంటే మళ్ళీ 400 పాయింట్స్ వరకు కూడా మనకి 900 950 వరకు కూడా మనకి ఎగ్జామ్ ఒకే రేంజ్ లో మనకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా బోత్ సైడ్స్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది అంతా కూడా బజాజ్ సైడ్ కూడా ఎక్సలెంట్ డిప్ని మనం దగ్గర నుంచి మళ్ళీ మనం పికప్ చేసుకున్నట్టయితే లాస్ట్ 2 days లోనే మనకి ఏదైతే ఒక 200 పాయింట్స్ పైన అబోవ్ వెళ్ళింది. ఇంకా మనకి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ అవడం వల్ల మనకి ఈజీగా ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు తీసుకోవాలనేది అంతా కూడా డిఎల్ఎఫ్ కూడా లాస్ట్ 2 days బ్యాక్ మనకి ఐడెంటిఫికేషన్ అయినప్పుడు కూడా అది మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2 రోజులు మంచి మూవ్మెంట్ ఇవ్వడంతో మనం ఈజీగా ఎనీ టిప్ ఇక్కడికి వచ్చి ఈ జోన్లోకి వచ్చినప్పుడల్లా మనం ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాం. ఏ స్టాక్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఎలా తీసుకోవాలనేది అంతా కూడా యూపీఐ ఇది కూడా ఆల్టర్నేటివ్ సిమెంట్ లాస్ట్ 2 days నుంచి కూడా మనకి ఏదైతే 9,900 దగ్గర నుంచి కూడా 10,300 పాయింట్స్ 400 పాయింట్స్ ఒకే స్ట్రెచ్లో మనకి అద్భుతంగా ప్రాఫిట్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకున్నా ఏదైనా దీంట్లో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలనుకున్నా సరే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎక్స్ట్రాడినరీగా చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఆఫ్టర్ 11 మనం దీంట్లో మనం కాల్ జనరేట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.